ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. గుంటూరు జిల్లా చిలకలూరుపేట వద్ద జరిగిన ఎన్డీఏ ఎన్నికల సమర శంఖారావ సభకు ప్రజాగళానికి ఇచ్చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి స్వయంగా వేలెత్తి చూపించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. ఒక ప్రధానమంత్రి సభలో మాట్లాడుతుండగా దేశ చరిత్రలోనే లేచి అక్కడ ఎవరైతే కొంతమంది డిసిప్లిన్ తప్పిపోయి వ్యవహరించిన తీరుకి స్వయంగా ఆయనే కలగజేసుకొని వాళ్ళని దిగమని చెప్పడం ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిగ్గుపడాల్సిన అంశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్పుకుంటుందో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దానికి కూడా వాళ్ళు ప్రతిపక్షాలను నిందపరుస్తుంటే ఈవేళ మోడీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కోసం చెప్పడం, అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలను వేలెత్తి చూపడం నిజంగానే సిగ్గుచేటు. దీనికి బేషరతుగా రాష్ట్ర డీజీపీ క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పోలీసు ఎంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందన్నది ఎప్పుడు చెప్పినా చెప్పకపోయినా మోడీ గారికి మనం పూర్తిగా తెలిసింది. కొన్ని లక్షల జనాభాకి అక్కడ పోలీసు ఎంత అందరికీ నమస్కారం. చిలకూరుపేటలో జరిగిన ప్రజాగళం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి సమావేశం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అయితే సభ చాలా విజయవంతమైంది. కానీ విచారించవలసిన విషయం ఏంటంటే, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి సభకు వస్తే రాష్ట్రం భద్రతని, అసలు పోలీసుల భద్రత వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక ప్రధానమంత్రి వచ్చిన సభలో పోలీసులు కనిపించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే ఈ పోలీసు బాసులు ఎవరు కూడా సహకరించలేదు. ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది. అయినా ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు. ఎన్ని అడ్డంకులు పెట్టారంటే, ప్రజలని చేర్చకుండా 4-5 కిలోమీటర్లు దూరం పెట్టడం, అంతేకాకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం. కానీ 15 లక్షల పైచిలుక జనాలు సభకు రావడం ఈ యొక్క కూటమి విజయానికి సంకేతం అని ప్రజలందరూ గమనించారు. అర్థం ఒక విపరీతమైన ప్రచారంతో ఈ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీది, వాళ్ళు ప్రచారానికి పరిమితం అయ్యారు. ఒక విషయం గమనించండి, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇస్తున్నంటున్న వైఎస్ఆర్సీ ఆరోగ్యశ్రీ ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందే. ఇప్పుడు ఇస్తున్న రేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందే. అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈయన గారు ఆయన స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నాడు. దుష్టపాలన చేస్తూ రాష్ట్రాన్ని విపరీతమైన అప్పుల్లో లోపల్లో ఆల్రెడీ దించడం జరిగింది. దీనికి ఒకటి సొల్యూషన్ అని చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ తెలిస్తే మనం కూడా రాష్ట్రానికి ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే తిరిగి ప్రధానమంత్రిగా మోడీ రాబోతున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుంది. ఎన్డీఏలో ఉంటేనే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక రక్షణ, ఒక శ్రీరామ రక్షణ అనే ఆలోచనతో మేమందరూ కూడా ఎన్డీఏ ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పరచడం కూడా జరిగింది. ఇక సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తున్నారు, రాబోతున్న 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమైనవి. ఆ మాటలో అర్థమవుతుంది ఈ 5 సంవత్సరాలు కోల్పోయామనేది. ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను అప్పులో దించి ఆయన పప్పం గడుపుకున్నాడు. ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయాడు, రాష్ట్రానికి రావాల్సిన ఓటాను కూడా తెచ్చుకోలేకపోయాడని సాక్షాత్ ప్రధానమంత్రి సభలో ఈయన జరిగిన అవినీతి గురించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.